నమస్తే, వెల్కమ్ టు ఆర్వి2 ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవో భవ. దేశంలో రకరకాల చారిత్రాత్మక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కట్టడాలకు ఎంతో చరిత్ర ఉంటుంది. ఇక దేశంలోని రాజస్థాన్కు ప్రత్యేక స్థానం ఉంది. అనేక కళలతో నిండిన రాజస్థాన్లో అందమైన రాజభవనాలు, గొప్ప గొప్ప కోటలతో సహా హవేలీలకు ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి ఉంది. రాజస్థాన్ అంటే ఓ ఎడారి భూమి కాదు, గొప్పగా చెప్పుకోదగిన రారాజుల నగరం. ప్రపంచంలో ఆకర్షించే పర్యాటక ప్రదేశాల్లో రాజస్థాన్ ఒకటని చెప్పాలి. కోటల నుండి రాజభవనాల వరకు, సరస్సుల నుండి నదుల వరకు, వన్యప్రాణుల నుండి సాహసాల వరకు, ఉత్సవాల నుండి పండుగల వరకు అన్నింటిలోనూ ప్రత్యేకమైన గొప్పదనాన్ని, గుర్తింపును కలిగి ఉంది. అక్కడ అబ్బురపరిచే అద్భుత కట్టడాలు, రాజభవనాలు, కోటల దర్పం చూస్తే ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే రాజస్థాన్ జాతీయంగానూ అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతిగాంచి పర్యాటకుల మనస్సును దోచుకుంటోంది. ప్రకృతి సౌందర్యం, చరిత్ర రెండూ కలగలిపిన రాజస్థాన్ చుట్టూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. జైపూర్లోని ప్యాలెస్లు, ఉదయ్పూర్లోని సరస్సులు, జోధ్పూర్, బికనీర్, జైసల్మేర్ ఎడారిలో కళ్ళు చెదిరి అతిపెద్ద రాతికోటలు పర్యాటక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మరి అలాంటి అబ్బురపరిచే, ఆనందాన్ని పంచే రాజస్థాన్ ను విజిట్ చేయాలనుకుంటే తప్పక ఈ వీడియోను మిస్ కాకుండా చూసేయండి. రాజస్థాన్ లో ముందుగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంబర్ ఫోర్ట్. అంబర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబర్ కోట అబ్బురపరిచే మొఘల్ శిల్పాలకు, మతిపోగొట్టే అలంకరణలకు ప్రసిద్ధి. తెల్లని పాలరాయి, ఎర్రని ఇసుకరాళ్లతో నిర్మించబడింది ఈ కోట. కోట లోపల గోడలపై రంగురంగుల చిత్రాలు, కుడ్య చిత్రాలు, పాలరాయి, చిన్న చిన్న అద్దాలతో చేసిన పనితనం, క్లిష్టమైన శిల్పకళా నైపుణ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ కోటలో అందాన్ని చూడాలనుకుంటే పర్యాటకులు కొండ దిగువ భాగం నుండి ఏనుగు సవారీలను ఎక్కి కోట వరకు చేరుకోవచ్చు. సవారీ చేస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న కొండలు, భవనాలు, మావుట సరస్సు, పెద్ద పెద్ద ప్రహారీ గోడలను చూడొచ్చు. అంతేకాదు, ఈవినింగ్ టైంలో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షో తప్పక చూసి తీరాల్సిందే. కోటలోని ప్రత్యేక ఆకర్షణ అద్దాల హాలు. దీన్నే మిర్రర్ హాల్ అని కూడా అంటారు. దీనిలో కరెంటుతో అస్సలు పనుండదు. ఒక్క కొవ్వొత్తిని వెలిగిస్తే చాలు, మహల్లోని లెక్కలేనని చిన్న చిన్న అద్దాల కారణంగా హాల్ మొత్తం వెలుగులతో నిండిపోతుంది. సో ఇన్ని ప్రత్యేకతలున్న అంబర్ ఫోర్ట్ కేవలం జైపూర్ చిహ్నం మాత్రమే కాదు, ఫేవరెట్ బాలీవుడ్ సినిమాలకు షూటింగ్ స్పాట్ కూడా. ఇక జల్ మహల్ అండర్ వాటర్ ప్యాలెస్, ఫ్లోటింగ్ ప్యాలెస్ అని అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది మాన్సాగర్ సరస్సు మధ్యలో నిర్మించబడి నీటిలో తేలియాడుతున్నట్లు కనిపించే చాలా విలాసవంతమైన భవనం. జైపూర్లోని ఈ విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ రాజభవనం మొదట్లో 1699లో నిర్మించబడిందని, అనేక సార్లు దీన్ని పునర్నిర్మించారని చెప్తూ ఉంటారు. పూర్తిగా ఎర్ర ఇసుకరాయితో ఈ ప్యాలెస్ ని నిర్మించారు. ముఖ్యంగా ప్యాలెస్ లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సరస్సు నిండినప్పుడు 5 అంతస్తులలో 4 నీటి అడుగున ఉంటాయి. పై అంతస్తు మాత్రమే యాత్రికులకు కనిపిస్తుంది. వందల ఏళ్లుగా ఇలాగే ఉన్నప్పటికీ చెక్కు చెదరని దీని నిర్మాణం, అందం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. 2000వ సంవత్సరంలో పునరుద్ధరణ పనులు జరిగినప్పుడు వారు మొదట ఉపయోగించిన మాదిరిగానే ప్లాస్టింగ్ కోసం సాంప్రదాయ పదార్థాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఇది అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఒక యూనిక్ మహల్ గా కనిపిస్తుంది. సో మీరు రాజస్థాన్ ట్రిప్ వేసినప్పుడు ఖచ్చితంగా జల్ మహల్ ను చూసి తీరాల్సిందే. దేశ్నాక్ కన్నిమాత ఆలయం. దేశ్నాక్లోని కన్నిమాత ఆలయం చాలా వింతగొలిపే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని మద్ దేశ్నాక్ అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్లోని బికనేర్ కు దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఆలయం మొత్తం ఎలుకలతో నిండి ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని ఎలుకల దేవాలయంగా కూడా పిలుస్తూ ఉంటారు. కబా అని పిలువబడే అనేక ఎలుకల కారణంగా ఇక్కడ దేవుని ఆశీర్వాదం పొందడానికి దేశం నలుమూలల నుండి సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం వాస్తవానికి 1530లో నిర్మించబడిందని చెప్తారు. ఇది ప్రారంభంలో గోపురంతో కప్పబడిన గర్భగుడి లోపల ఉండేది. తర్వాత పెద్ద ఆలయంగా రూపొందించారు. కొన్ని వేల ఎలుకలు అక్కడ ఉన్నప్పటికీ కూడా పర్యాటకులను కానీ, అక్కడకు వచ్చిన వారిని కూడా ఏమీ అనకుండా చక్కగా వాటి పని చేసుకుని వెళ్ళిపోవడం చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జూనాగఢ్ ఫోర్ట్. జూనాగఢ్ కోట రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగరంలో ఉంది. రాజస్థాన్లోని కొండపై నిర్మించిన కొన్ని కోటలలో ఇది ఒక అద్భుత కట్టడం. దీన్ని పూర్వం చింతామణి కోట అని కూడా పిలిచేవారు. బికనేర్లో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో జూనాగఢ్ కోట ఒకటి.
కోట నిర్మాణం 1478లో మహారాజా రావు బికా పాలనలో జరిగిందని చెప్తారు. ఈ కోట మొఘల్, గుజరాతీ, రాజ్పుత్ నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఈ కోటకు 7 ప్రవేశ ద్వారాలు, 37 ప్యాలెస్లు, అనేక మండపాలు, హిందూ, జైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో పసుపు, ఎరుపు, ఇసుకరాయితో చేసిన ప్యాలెస్లు, కియోస్కిలు, కిటికీలు, బాల్కనీలు, ఎంతో కళాత్మకంగా చేసిన రంగుల ప్రాంగణాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. మిర్రర్ వర్క్, ఫ్రెస్కోలు, లక్కపని ఈ కోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కోటలోకి వెళ్ళగానే అనూప్ మహల్, చంద్రమహల్, హవా మహల్, దుంగార్ మహల్, దివాన్ ఏ ఖాన్ మరియు గంగా మహల్ వంటి ప్రదేశాలను కూడా చూడొచ్చు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఇది భారతదేశంలోనే అతిపెద్ద విలాసవంతమైన భవనం. భారతీయ వారసత్వానికి ప్రతిబింబం లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఈ భవనం భారతీయ నిర్మాణ శైలితో పాటు అనేక రకాల వివిధ శైలుల్లో నిర్మించబడింది. దీన్ని 1890వ సంవత్సరంలో సాయాజీరావు గైక్వాడ్ III నిర్మించారని చెప్తారు. దర్బార్ హాలు వైశాల్యం 5000 చదరపు అడుగులు ఉండగా ఈ రాజభవన ప్రాంతం మొత్తం దాదాపు 500 ఎకరాల్లో ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇందులో ప్రధాన భవనంతో పాటు ఫంక్షన్ హాల్, మోతీబాగ్ ప్యాలెస్, మహారాజా ఫతేహ్ సింగ్ మ్యూజియం లాంటి ఇతర భవనాలు కూడా ఉన్నాయి. ఇది లండన్లో ఉన్న బంకింగ్హామ్ ప్యాలెస్ కన్నా 4 రెట్లు పెద్దదని చెప్తూ ఉంటారు. అప్పట్లోనే అధునాతనమైన సౌకర్యాలైన ఎలివేటర్లు, భవనం లోపల యూరోపియన్ శైలితో కూడిన అలంకరణలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ భవనంలో ఇప్పటికీ బరోడా రాజవంశీయులు నివసిస్తున్నారు. మరి ఇంత ఖరీదైన విలాసవంతమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ను చూడడం మర్చిపోవద్దు. గడిసర్ లేక్ అద్భుతమైన గడిసర్ సరస్సు పాకిస్తాన్ సరిహద్దు నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన థార్ ఎడారిలో ఉంది. జైసల్మేర్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం గడిసర్ లేక్. ఈ కృత్రిమ సరస్సు సుమారు 12-13వ శతాబ్దంలో జైసల్మేర్ నగరాన్ని ఏర్పరిచిన రాజు రావల్ జైసల్ కాలంలో నిర్మించబడింది. ఇది పెద్దలకు, పిల్లలకు కూడా అద్భుతమైన ప్రదేశమనే చెప్పాలి. గడిసర్ సరస్సు వద్ద సూర్యాస్తమ సమయం పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పాలి. ఇక్కడ నీటిలో లెక్కలేనన్ని క్యాట్ ఫిషెస్, వింతైన వలస పక్షులను చూస్తూ వాటికి ఆహారం వేస్తూ చక్కగా పడవ ప్రయాణం చేయొచ్చు. ఇక అక్కడ ఉన్న మ్యూజియం రాజస్థాన్ రాచరిక చరిత్రను గుర్తు చేసే సంగీత వాయిద్యాలు, పురాతన నాణాలు, కరెన్సీ, మహిళల జానపద సాంప్రదాయ ఆభరణాలు, వేట కోసం వాడిన ఆయుధాలు మనకు కనిపిస్తాయి. సలీం సింగ్ కి హవేలీ. జైసల్మేర్ నగరం నడిబొడ్డున సలీం సింగ్ కి హవేలీ చాలా అద్భుతమైన హవేలీ. దీనిని జహజ్ మహల్ అని కూడా పిలుస్తారు. దీని ముందు భాగం ఓడను పోలి ఉంటుంది. అలాగే పైభాగం నెమలి నాట్యమాడుతున్నట్లు కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ భవనం రాళ్లు, బలమైన ఇనుప కడ్డీలతో నిర్మించబడింది. దీనిని దాదాపు 300 సంవత్సరాల పురాతనమైన చరిత్ర ఉంది. ఈ భవనాన్ని 19వ శతాబ్దంలో అప్పటి ప్రధానమంత్రి సలీం సింగ్ చే పునరుద్ధరించారని చెప్తూ ఉంటారు. హవేలీకి చేరుకున్నప్పుడు రాళ్లతో చేసిన 2 పెద్ద ఏనుగులు, లెక్కలేనన్ని సామ్రాజ్య చిత్రాలతో నిండిన గోడలు పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. పాట్వోన్ కి హవేలీ. రాజస్థాన్లో జైసల్మేర్ నగరంలో నిర్మించబడిన అద్భుతమైన కోట పాట్వోన్ కి హవేలీ. దీనిలో 5 కోటలు నిర్మించారు. దీనిని బ్రొకేడ్ వ్యాపారుల ఇల్లు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనిని ఒక సంపన్న బ్రొకేడ్ వ్యాపారి అలాగే ఒక నగల వ్యాపారి నిర్మించారని చెప్తూ ఉంటారు. భవనం లోపల పురాతన ఫర్నిచర్, మ్యూజియం చాలా ఆకట్టుకుంటాయి. ఈ భవనం గోధుమ రంగు గేట్వేతో పసుపు ఇసుకరాయితో నిర్మించారు. గోడలు సున్నితమైన అద్దాలు అలాగే అందమైన పెయింటింగ్లతో అలంకరించబడి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే దాని ప్రతి వంపు ఒక ప్రత్యేకమైన శైలితో సృష్టించబడింది. సూర్యకాంతి ఆ ప్రదేశాన్ని ప్రకాశింపజేసేలా జాలకాల్ లేదా జాలి శిల్పాలు ఉన్నాయి. 60 బాల్కనీలను కలిగిన ఈ హవేలీ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బడాబాగ్ అంటే పెద్ద తోట అని అర్థం. ఇది 16వ శతాబ్దం ప్రారంభంలో మహారావల్ జైత్ సింగ్ కాలంలో నిర్మించబడింది. తన తండ్రి మరణానంతరం అతని కుమారుడు లూనాకరన్ నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్తూ ఉంటారు. ఈ బడాబాగ్ అక్కడికి వెళ్లిన పర్యాటకుల్ని, యాత్రికులని ఎంతో చక్కగా ఆకట్టుకుంటూ ఉంటుంది. జైసల్మార్ ఫోర్ట్. రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మార్ నగరంలో ఉంది ఈ కోట. ఈ కోట 1156లో రాజ్పూత్ పాలకుడు రావ్ జైస్వాల్ చేత నిర్మించబడింది. ఈ కోటని సోనార్కి కిల్లా లేదా గోల్డెన్ ఫోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కోట పర్యాటక ప్రదేశమే కాదు, బాలీవుడ్ సినిమాలకు అదిరిపోయే స్పాట్ కూడా. పసుపు ఇసుకరాయితో చెక్కడం వలన ఈ కోట బంగారు వర్ణాన్ని కలిగి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.
ఈ కోట థార్ ఎడారిలో త్రికూట కొండపైన నిర్మించడంతో స్పెషల్ అట్రాక్షన్ ను కలిగిస్తుంది. సుమారు 250 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తైన గోడలు, 99 పెద్ద పెద్ద బురుజులతో నిర్మించబడిన ఈ కోటలో అద్భుతమైన వాస్తు శిల్పాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. కోట లోపల అనేక జైన దేవాలయాలు కూడా దర్శనమిస్తాయి. కోటకు సూరజ్ పోల్, గణేష్ పోల్, హవా పోల్, భూత్ పోల్ అనే 4 ద్వారాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఒంటెతోలు ఉత్పత్తులు, వెండి నగలు, తోలుబొమ్మలు, రాజస్థానీ హస్తకళలకు సంబంధించిన అనేక ఆకర్షణీయమైన వస్తువులతో ఉన్న షాపింగ్స్ ఆకట్టుకుంటాయి. అక్కడి సాంప్రదాయ నృత్య ప్రదర్శన పర్యాటకులను మరింత ఆకర్షిస్తుంది. జోధ్పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్. జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ రాజస్థాన్లోని అత్యంత ఖరీదైన, అందమైన రాజభవనాలలో ఒకటి. ఉమైద్ భవన్ ప్యాలెస్ ను మహారాజా ఉమైద్ సింగ్ 1929-1944 మధ్య కాలంలో దాదాపు 15 సంవత్సరాల పాటు నిర్మించారని చెప్తూ ఉంటారు. ప్యాలెస్ లో దాదాపు 347 పెద్ద గదులు, అనేక విశాలమైన ప్రాంగణాలు, ఒక పెద్ద డైనింగ్ హాల్ ఔరా అనిపిస్తాయి. అప్పట్లోనే దీని నిర్మాణ వ్యయం సుమారు 11 మిలియన్స్ అయిందని చెప్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ కి బంగారు, పసుపు రంగు, ఇసుక చత్తర్రాతితో నిర్మించిన రెక్కలు దాని అందాన్ని మరింతగా పెంచినట్లు కనిపిస్తాయి. ఈ ప్యాలెస్ ప్రధానంగా 3 ఫంక్షన్ భాగాలుగా విభజించారు. మొదటి రాజకుటుంబ నివాసం, రెండవది తాజ్ ప్యాలెస్ హోటల్, మూడవది 20వ శతాబ్దపు పాలకుల వస్తువులను ప్రదర్శించడానికి ఉపయోగించే మ్యూజియం. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవన నిర్మాణంలో దాదాపు 3000 మంది కార్మికులు పాల్గొన్నారని చెప్తారు. మరి ఇలాంటి ప్యాలెస్ ను మీరు కూడా ఒకసారి తప్పక విజిట్ చేయండి. మొహ్రాన్గఢ్ ఫోర్ట్. జోధ్పూర్లోని 150 మీటర్ల ఎత్తున ఉన్న పెద్ద కొండపై మొహ్రాన్గఢ్ కోట పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ అద్భుత కోటను రాజపుత్రుల వంశానికి చెందిన జోధ్పూర్ మహారాజ్ రావ్ జోదా క్రీస్తు శకం 1459లో నిర్మించాడని చెప్తారు. ఈ కోట అందాలు ప్రపంచ పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ కోటలోకి వెళ్లాలంటే 7 ద్వారాలు ఉన్నాయి. వాటిలోని 2వ ద్వారంలో యుద్ధాలలో ఫిరంగులకు దెబ్బతిన్న గోడల మీద మచ్చలను కూడా మనం చూడొచ్చు. ఛత్రా మొహ్రాన్గఢ్ కోటను అంబర్ సేనల నుంచి రక్షిస్తూ నేల కొరిగిన కిరాత్ సింగ్ సోడా అనే యోధిని ఛత్రి కూడా అక్కడ ఇప్పటికీ ఉంది. రాచరిక పల్లకీల భారీ సేకరణతో కలిగిన 14 గదులు కలిగిన ఈ మ్యూజియం ఆయుధాలతో, ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించబడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాదు ఈ భవనాన్ని రాజులు వ్యక్తిగత పనులకు ఉపయోగించేవారట. ఇక్కడ రాచరికపు ఉయ్యాలలు, అద్దాలతో, పక్షుల బొమ్మలతో, ఏనుగులతో, అందమైన బొమ్మలతో అలంకరించబడి పర్యాటకుల మనస్సును ఇట్టే దోచేస్తున్నాయి. జస్వంత్ తడా. జస్వంత్ తడా మొహ్రాన్గఢ్ కోట ఎడమ భాగంలో ఉంటుంది. ఇది జోధ్పూర్ పాలకుడైన జస్వంత్ సింగ్ మహారాజ్ యొక్క పాలరాతి సమాధిగా చెప్తూ ఉంటారు. ఈ స్మారక చిహ్నాన్ని క్రీస్తు శకం 19వ శతాబ్దంలో అతని కుమారుడు సర్దార్ సింగ్ నిర్మించాడని అంటారు. అందమైన పాలరాతి చెక్కుళ్ల వలన దీనిని మరో తాజ్మహల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నక్కీ లేక్. మౌంట్ అబూలోని ఆరావళి శ్రేణుల్లో ఉన్న నక్కీ సరస్సును స్థానికంగా నక్కీ చీల్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా చెప్పుకోవాలి. సహజమైన అద్భుత సౌందర్యంతో ఇది ఆకట్టుకుంటూ ఉంటుంది. హిల్ స్టేషన్ మధ్యలో ఉన్న ఈ మనోహరమైన సరస్సు చుట్టూ పచ్చదనం, పర్వతాలు, వింత ఆకారంలో ఉన్న రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. నక్కీ సరస్సు ప్రకృతి ప్రేమికులకు ఓ వరంగా చెప్పుకోవాలి. అనేక ఇతిహాసాలతో ముడిపడి ఉన్న నక్కీ సరస్సులో మహాత్మా గాంధీ అస్థికలను నిమజ్జనం చేసి సమీపంలో గాంధీ ఘాట్ నిర్మించినట్లు చెప్తూ ఉంటారు. పచ్చని పరిసరాలతో స్వచ్ఛమైన నీలిరంగు జలాలు ఉండడంతో దీన్ని ప్రేమ సరస్సుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఓం శాంతి భవన్. మౌంట్ అబూలో ఉన్న ఇది బ్రహ్మకుమారిస్ యొక్క ఆధ్యాత్మిక అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం. ఇది 1983లో నిర్మించబడింది. ఈ భవనాన్ని దాదాపు రోజుకు 8,000 మందికి పైగా ప్రజలు సందర్శిస్తూ ఉంటారట. ఇక్కడ చుట్టూ కలుషితం లేని వాతావరణం, నిర్మలంగా ఉండడంతో పర్యాటకులకు చక్కగా సేద తీరడానికి ఓ చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆధార్ దేవి ఆలయం. మౌంట్ అబూ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి ఆధార్ దేవి ఆలయం. ఇది మౌంట్ అబూ ప్రధాన పట్టణానికి ఉత్తరంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్వతంపై చెక్కిన 365 మెట్లు ఎక్కి ఆధార్ దేవి ఆలయాన్ని చేరుకోవాలి. ఈ ఆలయానికి రాతి గుహలోంచి ఒక చిన్న ద్వారం ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది.
పవిత్ర నవరాత్రి సీజన్లో 9 రోజుల్లో ఆధార్దేవి ఆలయానికి యాత్రికులు లక్షలాదిగా తరలి వెళ్తూ ఉంటారు. దిల్వారా జైన్ టెంపుల్ రాజస్థాన్లో కట్టడాలంటే మార్బుల్ నిర్మాణాలే గుర్తుకు వస్తాయి. మహోన్నతమైన కోటల్లో పాలరాతితో అందంగా మలిచిన ప్యాలెస్లు కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. మౌంట్ అబూలో ఉన్న ఆలయాలు పూర్తిగా పాలరాతి నిర్మాణాలే. పునాది నుంచి శిఖరం వరకు ఎక్కడా మరో రాయి కనిపించదు. అలాంటి ఒక ఆలయం దిల్వారా జైన్ టెంపుల్స్. ఇది 5 ఆలయాల సమూహంగా చెప్పుకోవాలి. దేనికదే ప్రత్యేకమైన శిల్ప నైపుణ్యంతో ఆకట్టుకుంటుంది. మౌంట్ అబూ పట్టణాన్ని 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్వారా పర్యాటకుల మనస్సును కదలనివ్వకుండా చేస్తుంది. 1200 మీటర్ల ఎత్తైన కొండల మీద ఉన్న ఇంత పెద్ద ఆలయాల నిర్మాణానికి పాలరాయిని ఏనుగుల మీద కొండ మీదకు రవాణా చేశారని చెప్తారు. ఇక్కడ పాలరాయిలో చెక్కిన శిల్పాలను చూస్తే నిజంగా రాతితో చెక్కారా లేదా మైనం బొమ్మలు చేసి రాతి స్తంభానికి అతికించారా అన్న సందేహం వస్తుంది. ఇంతటి అద్భుత కట్టడాన్ని మరి తప్పక చూసి తీరాల్సిందే. సో మీరు రాజస్థాన్ ట్రిప్ వేసినప్పుడు ఖచ్చితంగా దిల్వారా జైన్ టెంపుల్ ను మిస్ చేయకండి. ముఖ్యంగా చెప్పుకోదగింది ఉదయ్పూర్ కోట. ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ నగరంలో ఉన్న ఒక గొప్ప భవనం. మేవాడ్ రాజవంశీకులు దాదాపు 400 ఏళ్ల పాటు ఈ ప్యాలెస్ ను నిర్మించారని చెబుతూ ఉంటారు. 1553లో సిసోడియా రాజ్పుత్ కుటుంబానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్ ఈ ప్యాలెస్ ను ప్రారంభించారు. పిచోలా సరస్సుకు తూర్పు ఒడ్డున ఈ ప్యాలెస్ కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ లో మరెన్నో ప్యాలెస్లు ఉన్నాయి. అందుకే ఇది ప్యాలెస్ల కాంప్లెక్స్ గా పిలుస్తారు. ఈ ప్యాలెస్ చాలా ఆడంబరంగా నిర్మించారు. రాజస్థాన్లోని అన్ని ప్యాలెస్ల కన్నా ఇదే అతిపెద్ద భవనం. కొండపైన కట్టిన ఈ ప్యాలెస్ ను రాజస్థానీ మొఘల్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ భవనం నుంచి పూర్తి నగరాన్ని మనం చూడొచ్చు. ఈ ప్యాలెస్ కాంప్లెక్స్ లో పిచోలా సరస్సుతో పాటు లేక్ ప్యాలెస్, జగ్ మందిర్, జగదీష్ ఆలయం, మాన్సూన్ ప్యాలెస్, నీమచ్ మాత ఆలయం వంటివి ఉంటాయి. ఆరావళి పర్వతాల్లో ఈ ప్యాలెస్ ను నిర్మించడం ఓ గొప్ప విషయం. అంతేకాదు 1983లో తీసిన జేమ్స్ బాండ్ సినిమా ఆక్టోపసీను ఈ ప్యాలెస్ లోనే తీశారు. సో డోంట్ మిస్ దిస్ ప్యాలెస్. జగదీష్ మందిర్. జగదీష్ ఆలయం రాజస్థాన్లోని ఉదయ్పూర్ మధ్యలో రాజభవనం లోపల ఉన్న హిందూ దేవాలయం. ఇది 1651 నుండి నిరంతరం భక్తులు పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయాన్ని మొదట జగన్నాథ రాయ్ ఆలయం అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని జగదీష్ జీ అని పిలుస్తారు. జగదీష్ టెంపుల్ ఎత్తైన టెర్రస్ పై నిర్మించబడింది. ఇది 2 అంతస్తుల మండపాన్ని కలిగి ఉంటుంది. ప్రధాన మందిరానికి చేరుకోవడానికి 32 పాలరాతి మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. మహారాణా ప్రతాప్ స్మారక. శౌర్యానికి, ప్రతాపానికి వీరుడిగా పేరుగాంచిన మహారాణా ప్రతాప్ భారతదేశ చరిత్రలో గొప్ప యోధుల్లో ఒకరు. ప్రతాప్ 1572 నుండి 1597 వరకు సుమారు 27 సంవత్సరాలు ఉదయ్పూర్ను పరిపాలించాడు. సిసోడియా రాజ్పుత్ వంశానికి చెందిన ప్రతాప్ సింగ్ చేసిన అత్యంత అద్భుతమైన యుద్ధాలలో ఒకటి హల్దీఘాట్ యుద్ధం. అతని ధైర్యాన్ని, పరాక్రమాన్ని గౌరవించేలా కాంస్య విగ్రహం, అతని నమ్మకమైన గుర్రం చేతక్తో 11 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువు ఉన్న స్మారక చిహ్నాన్ని నిర్మించారు. 18వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ స్మారకం మహారాణా ప్రతాప్ కు అందించిన గొప్ప నివాళిగా భావిస్తారు. ఇక్కడ ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. కిలోమీటర్ల దూరం నుంచి ఈ శిల్పం చక్కగా కనిపిస్తూ ఉంటుంది. మహారాణా మెమోరియల్ ప్రాంగణంలో నిర్మించిన మ్యూజియంలో అపారమైన పెయింటింగ్స్ తో పాటు స్మారక ప్రాంగణంలో మహారాణా ప్రతాప్ కు సమీపంలోని అలాగే ప్రియమైన వారి ఇతర విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫతేస్గర్ లేక్. ఫతేసాగర్ సరస్సు కొండలు మరియు అడవుల మధ్యన మనోహరంగా కనిపిస్తుంది. ఈ కృత్రిమ సరస్సును మహారాణా జైసింగ్ 1678లో నిర్మించాడని చెప్తారు. ఈ ఫతేసాగర్ లేక్ 2వ కాశ్మీర్ గా కూడా పిలుస్తూ ఉంటారు. నాథ్ ద్వారకా టెంపుల్. దీనిని హవేలీ ఆఫ్ శ్రీనాథ్జీ అని కూడా పిలుస్తారు. శ్రీనాథ్జీ ఆలయం నాథ్ ద్వారకాలోని శ్రీనాథ్జీకి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది రాజస్థాన్లోని పంచద్వారకా దేవాలయాలలో ఒకటి. మేవార్కు చెందిన మహారాణా రాజ్ సింగ్ ఆదేశాల మేరకు 1672లో గోస్వామి పూజారి ఈ ఆలయాన్ని నిర్మించారట. ఇది ఉదయ్పూర్కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీనాథ్జీ యొక్క నల్లని పాలరాతితో మలచబడిన శ్రీకృష్ణుడి 7 సంవత్సరాల పిల్లవాడి రూపంలో ఉన్న విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాంక్రోలి ద్వారక. కాంక్రోలి ద్వారక రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో రాజా సమంత్ సరస్సు ఒడ్డున ఉంది.
పురాణాల ప్రకారం ఈ ఆలయం విగ్రహం చాలా పురాతనమైనదని చెప్తారు. త్రేతాయుగంలో అంబరీష రాజుచే పూజించబడిందని, క్రీస్తు శకం 1670 వరకు రాజు విక్రమాదిత్య నిర్మించిన ఆలయంలో ఈ విగ్రహాన్ని మధురలో పూజించేవారని చెప్తారు. క్రీస్తు శకం 1670లో ఔరంగజేబ్ అనేక దేవాలయాల విగ్రహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పుడు కాంక్రోలిదారక విగ్రహం తరలించబడి ఇప్పుడు పూజలందుకుంటోందని చెప్తారు. మహారాణా రాజ్ సింగ్ క్రీస్తు శకం 1676లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తారు. అజ్మీర్ దర్గా. అజ్మీర్లో ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి అజ్మీర్ దర్గా. ఇది రాజస్థాన్లోని పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా నమ్ముతారు. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ నిర్మించిన ప్రతిష్టాత్మక మందిరం అందమైన చెక్కడాలలో ఇది ఒకటి. స్వచ్ఛమైన వెండితో చేసిన భారీ తలుపులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. దర్గా పైభాగంలో బంగారు తాపడం, స్వచ్ఛమైన వెండి పాలరాతితో తయారు చేసిన రైలింగ్ చక్కటి ప్రశాంతతను కలిగిస్తుంది. అజ్మీర్ దర్గాలో స్వచ్ఛమైన హృదయంతో ఏదైనా ప్రార్థన చేస్తే అది నెరవేరుతుందని భావిస్తారు యాత్రికులు. ప్రతి పర్యాటకుడు దర్గాను దర్శించి ఆనందాన్ని పొందుతారు. జంతర్ మంతర్. జంతర్ మంతర్ రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లో ఒక చారిత్రాత్మక కట్టడం. ఇక్కడి కట్టడాలు, ఆర్కిటెక్చర్, శిల్ప సౌందర్యాన్ని చూస్తే మతిపోతుందనే చెప్పాలి. ఈ పురాతన కట్టడాన్ని 2వ మహారాజా జైసింగ్ నిర్మించారు. తన సామ్రాజ్యం కోసం జైపూర్ను కొత్త రాజధానిగా 1727, 1734 మధ్య కాలంలో నిర్మించుకున్నారు. జంతర్ మంతర్ లాంటి 5 కట్టడాలను వివిధ ప్రాంతాల్లో ఆయన నిర్మించారు. వీటిలో ఒకటి ఢిల్లీలో కూడా ఉంది. మిగిలిన కట్టడాలు ఉజ్జయిని, మధుర, వారణాసిలో ఉన్నాయి. జైపూర్లోని జంతర్ మంతర్ కట్టడానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కిందనే చెప్పాలి. హవా మహల్, బిర్లా మందిర్. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్న సర్వాంగ సుందరమైన భారీ భవనం హవా మహల్. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది ఈ మహల్. ఇందులో ఏకంగా 953 కిటికీలుంటాయి. ఎరుపు, గులాబీ రంగు వర్ణపు ఇసుకరాళ్లతో నిర్మించిన ఈ మహల్ను పింక్ సిటీకి చిహ్నంగా చెబుతూ ఉంటారు. సుమారు 1000 కిటికీలు ఉండడంతో మేడలోకి గాలి సులభంగా ప్రవేశిస్తుంది. అందుకే దీన్ని హవా మహల్ అని పిలుస్తారు. వేసవిలోనూ ఇక్కడ చల్లగా ఉంటుంది. దీన్ని 1799లో జైపూర్ మహారాజు ప్రతాప్ సింగ్ నిర్మించారు. రాజమందిరంలోని స్త్రీలు బయట వారికి కనిపించకుండా నగరంలో జరుగుతున్న సంఘటనలన్నీ రాజప్రాసాదపు ప్రదర్శనను చూసేందుకు వీలుగా ఈ కిటికీలతో భవనాన్ని నిర్మించారట. హవా మహల్ కు 2 ద్వారాలున్నాయి. ఒకటి ఆనంద్ పోల్, రెండవది చాంద్ పోల్. జైపూర్లోని పాత నగరంలో మెయిన్ రోడ్ పైనే ఈ మహల్ కనిపిస్తుంది. 5 అంతస్తులు ఉండే ఈ మహల్ 15 మీటర్ల ఎత్తు ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.